ఆశపడే మళ్ళీ గోసపడే, మంది మాటలు నమ్మితే వెనకటి కాలం ముందటికొచ్చే. రైతు బంధు కేసీఆర్ ఇంటికెళ్లి ఇత్తుండా అంటే నమ్మితిరి, 10కి 5 కలిపి ఇస్తామంటే గంతెత్తిరి. కాళేశ్వరం కేసీఆర్ జేబుల పైసలంటే జేజేలు కొడితిరి, 50 ఏళ్లలో నీళ్లియ్యనోళ్లను నమ్మితిరి. అబద్ధాలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ నాయకులు నమ్మించి వంచారు. సంతోషంగా కేసీఆర్ పాలనలో కడుపు చల్లగా బతికిన రైతుల నోట్లు కాంగ్రెస్ పాలకులు మట్టి కొడుతున్నారు. నీళ్లు ఇయ్యలేరు, కరెంట్ ఇయ్యలేరు, ఎరువులు ఇయ్యలేరు, ఒడ్లు కొనలేరు, రైతును బతకనియ్యరు. 50 ఏండ్లు పుచ్చుకున్న గోస చాలదని అధికారంలోకి వచ్చి రైతులను అరిగోస పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు, రైతులు ఇంకా జన్మలైనా కాంగ్రెస్ ని నమ్మరు. కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజల్లోకి రావాలంటే సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు అంటున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చల్లా ధర్మారెడ్డి నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే. 10 ఏళ్లలో 60 ఏళ్ల గోస తీర్చిన కేసీఆర్ ను వద్దనుకుంటిరి. 6 నెలల్లో 24 గంటల కరెంటిచ్చుడు గొప్పేనా అంటే ఓట్లేస్తిరి. అబద్ధాలు చెప్పినోళ్ల మాటింటిరి. కండ్ల ముందుకు కష్టం రాకుండా చూసిన కేసీఆర్ ను దింపితిరి. కోరి కొరివితో తలగొక్కుంట్రి. ఎండిపోయిన బావుల్లో నీళ్లొచ్చినా మరిసిపోతిరి. బతకపోయి మళ్ళొచ్చి బతుకు బంగారమైన నీతి దప్పితిరి. మోసం చేసినోళ్లనే నమ్మితిరి. నరకం చూడబడితిరి. తీరిన గోస తిరిగొచ్చే, ఎరువు కరువు మళ్ళొచ్చే, చెప్పులు లైన్లు మళ్ళా కనిపించే, బస్తా కోసం కొట్టుకోవాల్సి రావట్టే, ఎరువులు లేక పంట ఎండవట్టే, పంట చేతికెలా వత్తదని రైతు కంటతడి పెట్టే, కాలమైనా నీళ్లు లేవాయే, కాళేశ్వరం నీళ్లు ఉత్తగబోవట్టే, నమ్మితే బతుకులు ఆగం కావట్టే. అబద్ధాలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ నాయకులు నమ్మించి వంచారు. సంతోషంగా కేసీఆర్ పాలనలో కడుపు చల్లగా బతికిన రైతుల నోట్లో కాంగ్రెస్ పాలకులు మట్టి కొడుతున్నారు. నీళ్లు ఇయ్యలేదు, కరెంట్ ఇయ్యలేదు, ఎరువులు ఇయ్యలేదు, పూర్తి స్థాయిలో ఒడ్లు కొనలేదు, రైతును బతకనియ్యలేదు. 50 ఏండ్లు పుచ్చుకున్న గోస చాలదా అని తెలంగాణ ప్రజలను నమ్మించి అలవికాని హామీలిచ్చి ఒక్క అవకాశం ఇవ్వండని కోరి అధికారంలోకి వచ్చి మళ్లీ ప్రజలను రాచిరంపాన పెడుతున్నారు. పాలన చేతగాక రైతులను అరిగోసకు గురి చేస్తున్నారు. కనీసం ఎరువులు కూడా సకాలంలో సరఫరా చేసే దిక్కులేదు. మరోవైపు అన్ని వర్గాలను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇక జన్మలో ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు. కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి రావాలంటే కూడా జంకుతున్నారు, భయపడుతున్నారు. ప్రజలకు ముఖం చూపడం లేదు. పల్లెల్లోకి వస్తే ప్రజలే కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేస్తారని భయపడుతున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చల్లా ధర్మారెడ్డి నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే. చరిత్రలో ప్రజలను మోసం చేసిన పాలకులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన పాలకులు ఉన్నారు. ఇచ్చిన హామీలను కనీసం గుర్తు చేయలేకుండా పాలించిన వారు ఉన్నారు. ఏం హామీలిచ్చారో కూడా తెలియని పాలకులున్నారు. ప్రజలను మోసం చేసిన, అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన పాలకులను చూస్తున్నాం. కానీ ప్రజలు ఒక నాయకుడిని మోసం చేసిన సందర్భం కూడా తెలంగాణలో చూశాం. 60 సంవత్సరాలుగా ప్రజలు అనుభవిస్తున్న గోసను చూడలేక ప్రత్యేక రాష్ట్ర సాధన తప్ప తెలంగాణ ప్రజలకు విముక్తి లేదని జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కేసీఆర్. 14 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన అలుపెరగని పోరాటం చేసి కేంద్రం మెడలు ఉంచి తెలంగాణను సాధించిన ధీరుడు కేసీఆర్. తెలంగాణ తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా ఉద్యమకాలం నాడే బ్లూ ప్రింట్ తయారు చేసిన ఉద్యమకారుడు కేసీఆర్. తెలంగాణ తెచ్చి తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో రూపొందించిన బ్లూ ప్రింట్ను 10 ఏళ్ల కాలంలో అమలు చేసి బంగారు తెలంగాణను తయారు చేసిన పాలకుడు కేసీఆర్. దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఒక రాష్ట్రాన్ని ఇంత వేగంగా అభివృద్ధి చేసిన పాలకుడు ప్రపంచంలో ఒక్క కేసీఆర్ తప్ప మరొకరు లేరు. ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఎస్ఆర్సీ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల జీవితాలను ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలుగు మాట్లాడే ప్రాంతమంతా కలుపుతున్నామని చెప్పి భాష ఒక్కటైనా యాసలో, వేషధారణలో, సంస్కృతి సాంప్రదాయాలలో ఏమాత్రం సంబంధం లేని 2 ప్రాంతాలను కలిపి 1956లో కాంగ్రెస్ పార్టీ దిద్దుకోలేని తప్పు చేసింది. తెలంగాణ పాలిట మరణ శాసనం రాసింది. అలా 1956లో మొదలైన గోస తెలంగాణ ప్రజలు 2014 వరకు అనుభవించారు. అరిగోస పడ్డారు, ఆకలికి ఏడ్చారు, బతుకు తెరువుకు ఏడ్చారు, ఆత్మగౌరవం కోసం తప్పించారు. ఆత్మాభిమానం లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ పౌరులుగా బతికారు. బతకలేక వలసలు పోయారు. ఉన్న ఊరును, కన్న తల్లిని వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. ఇలా బతుకు తెరువు కోసం వలసలు వెళ్లారు. తెలంగాణను అన్ని రంగాల్లో ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. అభివృద్ధిని అలక్ష్యం చేశారు. తెలంగాణ ప్రగతిని పక్కన పెట్టారు. తెలంగాణ అంటేనే ఉమ్మడి పాలకులు మండిపడ్డారు. తెలంగాణకు సాగునీరు ఇవ్వలేదు, సరిగ్గా కరెంటు ఇవ్వలేదు, సాగుకిచ్చే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు. రైతులు బోర్లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. వాల్టా చట్టం తెచ్చి రైతులపై కేసులు నమోదు చేశారు, జైలు పాలు చేశారు. తెలంగాణ రైతాంగాన్ని ఎంత హింసించాలో అంత హింసించారు. మొత్తంగా తెలంగాణలో
సాగు లేకుండా చేశారు. సాగు పడావు పడేలా చేశారు. తెలంగాణ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేశారు. తెలంగాణ ప్రజలకు తెలివి లేదన్నారు. పాలించడం చేత కాదన్నారు. నాయకత్వ లక్షణాలు లేవన్నారు. ఉమ్మడి పాలకులు చెప్పినట్లు వినే ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. తెలంగాణ అంటే వెనకబడిన ప్రాంతంగా మార్చారు. చెరువులు ధ్వంసం చేశారు. ప్రాజెక్టులు కట్టలేదు. కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. నల్లగొండ లాంటి జిల్లాలలో ఫ్లోరైడ్ మహమ్మారి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే కళ్ళప్పగించి చూశారు. చిన్న వయసులోనే ప్రాణాలు పోతుంటే కనికరం చూపలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ చేశారు. అలాంటి తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన పోరాట యోధుడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణలో బతుకు విలువ పెంచారు. తెలంగాణ బతుకు దేశానికి ఆదర్శం చేశారు. ఏ తెలంగాణలో అయితే తొండలు గుడ్లు కూడా పెట్టవని ఎగతాళి చేశారు, అదే తెలంగాణలో బంగారు పంటలు పండేలా చేశారు. బంగారు తెలంగాణగా తయారు చేశారు. సాగు, తాగునీటి సమస్యను తీర్చారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని సాగు అద్భుతాలు సృష్టించారు. కాళేశ్వరం లాంటి గొప్ప సాగునీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేశారు. 5 ఏళ్లలో చింతలు లేని తెలంగాణను తయారు చేశారు. 10 ఏళ్లలో బంగారు తెలంగాణగా మార్చారు. ఒకప్పుడు మెతుకు కోసం ఆరాటపడిన తెలంగాణను దేశానికి అన్నపూర్ణను చేశారు. చుక్కా చుక్కా ఒడిసిపట్టి తెలంగాణకు మళ్లించాడు. ఎండిన వాగులు పారించాడు. ఎండాకాలంలో చెరువులు మత్తలు దూకించాడు. ఎండిపోయిన బావులను మళ్లీ కలకల్లాడేలా చేశారు. ఇవన్నీ ప్రజలు కళ్లారా చూశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్ట రాక్షస పాలన చూశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ బంగారు పాలనను చూశారు. ఒకప్పుడు చీకటి బతుకులు చూసిన తెలంగాణకు వెలుగులు తెచ్చిన కేసీఆర్ పాలనను కళ్లారా చూశారు. ఎకరాల కొద్దీ భూములున్న సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన రైతులున్నారు. ఆటోలు నడుపుకున్నారు. హోటళ్లలో సర్వర్లుగా పనిచేశారు. ఏ చేతితో బంగారు పంటలు పండించారు, అదే చేతితో రాళ్లు కొట్టారు. ఎంగిలి ప్లేట్లు కడిగారు. ఇలా తెలంగాణ రైతులు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. అవన్నీ మరిపించిన కేసీఆర్ పాలనను చూశారు. కాలు మీద కాలేసుకుని సాగు చేసుకునేలా రైతుకు అన్ని సౌకర్యాలు కల్పించారు. పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చాడు. పండిన పంటలను కళ్ళం నుంచే నేరుగా కొనుగోలు చేశాడు. 2-3 రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు పడేలా చేశారు. ఇన్ని చేసిన కేసీఆర్ను కాదనుకుని కాంగ్రెస్ను ప్రజలు గెలిపించుకున్నారు. కేసీఆర్ పాలనలో చీకు చింత లేని జీవితాలు అనుభవించారు. కాంగ్రెస్ను గెలిపించుకుని మళ్లీ చింతలు కొని తెచ్చుకున్నారు. విద్య, వైద్యం లేకుండా చేశారు. ఏ ప్రజలు పాలించమని నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజలనే ఇబ్బందుల పాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అనాదిగా అలవాటే. కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా, మేము అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తామని ప్రజలను నమ్మించారు. ఏమైంది? ఆనాడు కేసీఆర్ చెప్పినట్లే రైతు బంధుకు రామ్ రామ్ అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజల మేలు కోరి కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయన్నారు. కరెంటు కటకట మొదలవుతుందని కేసీఆర్ చెప్పి చూశారు. కానీ కాంగ్రెస్ మాటలు ప్రజలు నమ్మారు. ఇప్పుడు బాధపడుతున్నారు. కాంగ్రెస్ను నమ్మితే ఆగం చేస్తుందని కేసీఆర్ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినలేదు. అలా ప్రజలను మాయ చేసిన కాంగ్రెస్ నాయకులు అధికారం తప్ప ప్రజాసేవను గాలికి వదిలేశారు. కాంగ్రెస్ పాలన అంటేనే రాక్షస రాజ్యమని మరోసారి తేలిపోయింది. తెలంగాణ అంతా మళ్లీ కేసీఆర్ జపం మొదలైంది. సారే రావాలని కోరుకుంటున్నారు. ఇక రానున్నది బీఆర్ఎస్ కాలమే. తెలంగాణ రైతులకు పండగ రోజులు మళ్లీ కేసీఆర్ పాలనలోనే తప్పక వస్తాయి. వచ్చేలా చేస్తాం.